నిన్నటి వీడియోలో ఊరెందుకు వచ్చామని ఈరోజు వీడియోలో చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ హోమ్ టూర్. ఇంకైతే సండే రోజు మా చెల్లి హాఫ్ సారీ ఫంక్షన్ ఉందని చెప్పేసి ఊరైతే వచ్చామండి. ఇంకా సాటర్డే రోజు హల్దీ ఫంక్షన్ అయితే అవుతుంది. ఇంకా హల్దీ ఫంక్షన్కి నేనైతే అటెండ్ అయిపోయాను. ఇక్కడ హాయ్ చెప్తున్న వాళ్ళందరూ వచ్చేసి మా చుట్టాలేనండి. ఇంకా హల్దీ ఫంక్షన్ డెకోర్ అయితే ఇలా చేశారు, సూపర్గా ఉంది. ఇక్కడ హాయ్ చెప్తున్న అమ్మాయి వచ్చేసి పెళ్లి కూతురు, ఇంకా వాళ్ళ మదర్ అండ్ సిస్టర్. ఒకరి తర్వాత ఒకరు అయితే హాయ్ అయితే చెప్తున్నారండి. ఇక్కడ వచ్చేసి ఈవిడ పెళ్లి కూతురు వాళ్ళ మేనత్త అండి. నేను వీడియో తీసుకుంటున్నాను, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. ఇంకా నాకు కూడా ఆవిడ మేనత్త అవుతుంది. ఇంకా పెళ్లి కూతురికి అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని చెప్పేసి పెళ్లి కూతురుని అయితే ఇలా మండపానికి దూరంగా ఉంచి అందరినీ లైన్లో పెట్టేసి ఒకరి తర్వాత ఒకరు పక్కకి జరుగుతుంటే లాస్ట్లో పెళ్లి కూతురుని ఇలా రివీల్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి ఇలా వాళ్ళు వీడియో తీస్తుంటే మా పిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో. వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళకి ఎంత హాయిగా ఉందో తెలియదు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే మధ్య మధ్యలో ఫన్నీ కామెంట్స్ వేసేసి వాళ్ళనైతే ఇలా నిలబెట్టేస్తున్నారు. లాస్ట్కి అయితే పెళ్లి కూతుర్ని ఇలా వాళ్ళ మదర్ వెనకాల అయితే రివీల్ అయితే చేశారు. ఇలా పెళ్లి కూతురిని రివీల్ చేసేటప్పుడు ముందుగా చెప్పాను కదా వాళ్ళ అత్తయ్య అని, ఆవిడైతే నవ్విస్తుందని చెప్పేసి పెళ్లి కూతురు అయితే వీడియోకి సరిగా ఫోజ్ అయితే ఇవ్వలేకపోయింది. ఆవిడని పక్కకి తీసేసి ఇలాగైతే అమ్మాయిని అయితే రివీల్ అయితే చేశారండి. ఇలా అందరూ హార్ట్లీ వెల్కమ్ చెప్తూ పెళ్లి కూతురిని మండపానికి అయితే ఆహ్వానించారు. నా పక్కన ఉన్న ఆవిడ వచ్చేసి మా పిన్ని. పెళ్లి కూతురికి వెల్కమ్ చెప్పడానికి వీళ్ళందరూ ఫ్లవర్స్తో ఇలా రెడీగా ఉన్నారు. పెళ్లి కూతురు వచ్చేటప్పుడు తన పైన వేస్తూ తీసుకొని వచ్చేసారు. ఫైనల్గా మండపంలోకి వచ్చేసాక అక్కడైతే ఒకరి తర్వాత ఒకరైతే ఫోటోలు తీసుకొని ఇలా అయితే చేశారు. మా పిన్ని మా చిన్నన్న వాళ్ళైతే కొన్ని ఫోటోలకు ఫోజులు ఇస్తే అక్కడైతే ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.